ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో సొంత డబ్బా మినహా గ్యారంటీలు డిక్లరేషన్ల ఊసే లేదని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు విమర్శించారు. అసహనం, అనాగరిక భాషతో అసెంబ్లీని సీఎం భ్రష్టు పట్టించారని హరీష్ రావు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం విజన్ డాక్యుమెంట్లా ఉందని సీఎం చెబుతున్నారన్న హరీష్ రావు భూతద్దం పెట్టి వెతికినా అందులో ఏం విజన్ ఉందో కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు లేవు కానీ ప్యూరు రేర్ అని 3 ముక్కలాట ఉందని కేటీఆర్ విమర్శించారు. దోపిడీని అడ్డుకుంటున్నందుకే తమపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్తో పచ్చి అబద్దాలు చెప్పించినందుకు అభినందనలు కాదు, ప్రభుత్వాన్ని అభిశంసన చేయాలని కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టలేదని ధ్వజమెత్తిన కేటీఆర్ కేసీఆర్ పట్ల ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం తీరును తెలంగాణ సమాజం చీత్కరిస్తోందన్న కేటీఆర్ త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం. 6 గ్యారంటీల కోసం బడ్జెట్ లో గనక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టం. నువ్వు చెప్పే ప్యూరు రేరు కాదు, నీ చోర్ మోడల్, నీ 420 మోడల్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం, వదిలిపెట్టం.